హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'గేమ్ చేంజర్' సినిమాకి ఏపీలో టికెట్ రేట్స్ హైక్‌కి అండ్ బెనిఫిషియర్‌లకు పర్మిషన్ దొరికింది. ఇక తెలంగాణలో కూడా ఒకసారి రేవంత్ రెడ్డి గారిని మరోసారి అడిగి చూస్తాం. అడిగందే అమ్మైనా అన్నం పెట్టదు కదా! అందుకే టికెట్ రేట్స్ కూడా హైక్‌కి ఒకసారి ఆయన్ని సంప్రదిస్తామని చెప్పేసని దిల్ రాజు గారైతే ప్రకటించారు. మరి నిజంగా టికెట్ రేట్స్ ఇప్పుడు పెంచే యోచనలో అంటే పెంచుతుందా గవర్నమెంట్, లేదా టికెట్ రేట్స్ హైక్ పైన ఏ విధంగా ఒపీనియన్స్ ప్రజల్లో ఉన్నాయి? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. అవసరం. సార్, టికెట్ రేట్స్ హైకు తెలంగాణలో చేయమని జెప్పేసి అంటే బెనిఫిషియర్‌లకు లేదు. టికెట్ రేట్స్ కూడా అంతగా చెయ్యమని జెప్పేసి అప్పుడు అనౌన్స్ చేశారు. వీళ్ళు వెళ్లారు, మీటింగ్ బెట్టారు. పెద్ద నథింగ్, అది పెద్ద మ్యాటర్ ఏం గాదు అని జెప్పేసి దిల్ రాజు గారు కూడా అన్నారు. మళ్ళీ ఇవాళ లేదు, ఒకసారి అడిగి జూస్తాం. అడగందే అమ్మాయిని అన్నం బెట్టదు గదా! టికెట్ రేట్స్ హైక్ గురించి ఒకసారి మాట్లాడతాం అని జెప్పేసి చెప్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా జూస్తారు ఆయన సార్? ఫస్ట్ నుంచి పాపం రేట్లు అడుగుతున్నాడు. హ్మ్. సార్ రేట్లు పెట్టకపోతే నష్టపోతాం సార్. హ్మ్. ఇక్కడ అడిగాడు, అక్కడ అడిగాడు రిక్వెస్ట్. బయటకు వచ్చేటప్పటికి ఏంటంటే నథింగ్. ఎందుకంటే అసెంబ్లీలో ఆళ్ళు అనౌన్స్ చేశారు. ఓకే. ఒకటి, ఒకాళ రేట్లు ఇస్తే ఆల్రెడీ సోఫాలు వెళ్ళిపోయి, అయ్యి అని చెప్పి ప్రతిపక్షాలు మొత్తం దుమ్మెత్తి పోస్తున్నాయి. హ్మ్. ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకాళ పొరపాటున మంచితనంగా మంచి ఆలోచనతో అయ్యో నిర్మాత ఇబ్బంది పడతారని ఇస్తే వీళ్ళంతా కుమ్మక్క అయిపోయారు. ఆల్రెడీ డీలింగ్ రాజు అని అంటున్నారు. ఈయన దిల్ రాజు కాదు, డీల్స్ రాజు అంటున్నారు. హ్మ్. డీల్స్ కుదిర్చాడు, అది కుదిర్చాడు అంటున్నారు. ప్రతిపక్షాలు మొత్తం టోటల్‌గా ఆ ప్రతిపక్షాల మీద ఎవరు మాట్లాడాలి? గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తూ ప్రతిపక్షాల మీద హ్మ్. మన ఇండస్ట్రీ మాట్లాడాలి. అవును. ఇండస్ట్రీ నోరు మెదపదే. కానీ ఇండస్ట్రీ నోరు మెదపదు. హ్మ్. ఇండస్ట్రీ మాత్రం కేటీఆర్ గారిని ఏమందో. కేటీఆర్ గారినే కాదు, ప్రతిపక్షాలను ఏమందో. ఎందుకంటే ఆళ్ళు చెడ్డ కాకూడదు. ఓకే. రేవంత్ రెడ్డి గారు చెడ్డయిపోవాల. కాంగ్రెస్ గవర్నమెంట్ చెడ్డయిపోవాల. మీకు రేట్లు ఇస్తూ మీకిస్తూ ఆయన తిట్లు కాయాల. ఆయన ట్రోల్ చేస్తారు. మీకు రేట్లు కావాలంటే ఆయన ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. హ్మ్. మీకు ఏది కావాలంటే హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ప్రతిపక్షాలు చెప్పే సమాధానానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇండస్ట్రీ ట్రేడ్ బాడీ మీద ఉంది. హ్మ్. ఇండస్ట్రీ ఉన్న పెద్దల మీద ఉంది. వాళ్ళందరూ ఏమంటే మా ఇండస్ట్రీకి ఇది మంచి చేస్తున్నాడు. ఇదిగో ఇన్ని వందల కోట్లయింది. ఇన్ని వందల కోట్లకి మా కష్టాలున్నాయి, మా బాధలున్నాయి. మాకు పాన్ ఇండియా ఇక్కడ తెలుగు ఇండస్ట్రీని తీసుకొచ్చి ప్రపంచ పటంలో పెడుతున్నాం. కనుక మాకు ఇంత అవుతుంది కనుక మాకు రేట్లు అడుగుతున్నాం రిక్వెస్ట్ చేసి. పెద్ద మనసుతో రేవంత్ రెడ్డి గారు అన్నీ కూడా మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఓకే. గతంలో జరిగిన సంఘటన, అనుకోని సంఘటనలో, ఆ సంఘటనలో రేట్ల వల్లో లేకపోతే బెనిఫిట్స్ వల్లో నష్టం జరగలేదు. కానీ ఆ నష్టం ఎక్కడ జరిగిందండి? ఆల్రెడీ మొత్తం టోటల్‌గా ఆ టీమ్ తప్పు చేయడం వల్ల, జనాలు తొక్కిసలాటం వల్ల, అనుకోని జనాలు రావడం వల్ల, కొన్ని దాంట్లో సెక్యూరిటీ ప్రాబ్లమ్ వల్ల జరిగినది. కనుక రేట్ల వల్లో లేకపోతే బెనిఫిట్స్ వల్ల జరగలేదు. హ్మ్. కనుక పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకోండి. మీరు కేటీఆర్ గారు ఇలా మాట్లాడకూడదు. దిల్ రాజు గారిని డీల్ రాజుని అనకూడదు. ఆయన ఎఫ్‌డీసీ చైర్మను. ఆయన ఎఫ్‌డీసీ చైర్మన్ తర్వాత మనిషి ఎవరండి ఆయన? మన ఇండస్ట్రీకి ఎక్స్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ అండ్ తెలంగాణ ప్రొడ్యూసర్. అవును. కనుక ఆయన్ని వెనకేసుకొని పోనీ ఒక్కరైనా వచ్చారా? ఆయన్ని తిడుతున్నప్పుడు మీరు రాలేదు. రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నప్పుడు మీరు రాలేదు. మరి మీకు రేట్లు ఇచ్చి, మీకు ఇండస్ట్రీకి సహాయం చేసి, ఆ చీఫ్ మినిస్టర్ తిట్లు కాయడం అవసరమా? అన్న ఫీలింగ్‌లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ ఉంది. హ్మ్. ఇవ్వడం ఎందుకు? తిట్లు కాయడం ఎందుకు? ఆయన ఎందుకు ఇక్కడ అదే మాకు సురేఖ గారి మీద ఒక మాట మాట్లాడితే మొత్తం కేటీఆర్ గారికి సపోర్ట్‌గా హ్మ్. అండ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్‌గా సపోర్ట్‌గా దండయాత్రకు వచ్చిన వాళ్ళు అది సీఎం గారి మీద అంటే, మీకు మంచి చేసినా కూడా సీఎం గారి మీద ఒక్కరు ఖండించడానికి కూడా రాలేదే అన్న ఒక ఫీలింగ్ మాత్రం 100% అవునన్నా కాదన్నా గవర్నమెంట్‌కి ఉంది. ఓకే. కానీ మన అది సీఎం గారికి ఉంది, డిప్యూటీ సీఎం గారికి ఉంది, బట్టి విక్రమార్క గారికి అందరికీ ఉంది. ఇది ఒప్పుకోక తప్పదు. దాన్ని ఎలా కవర్ చేస్తారు? మ ఆయన రేట్లు ఇస్తే ఒకలాగంటారు. రేట్లు ఇవ్వకపోతే ఒకలాగంటారు. మరి మంచి చేసే వాళ్ళకి మనం అండగా ఉండాలా? వద్దా? మంచి చేసే వాళ్ళకి మనం ప్రాణం పెట్టాలా? వద్దా? మంచి చేసే వాళ్ళకి మనం ప్రతిపక్షాలు ఆడిపోసుకుంటున్నప్పుడు ఇది తప్పండి అడగడానికి మన ఇండస్ట్రీ నుంచి ప్రొడ్యూసర్ కౌన్సిల్ గాని, తెలంగాణ స్టేట్ బాడీ గాని, సునీల్ నారాయణ గారు గాని, మరి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గాని, మరి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గాని ఎందుకు రావట్లేదు? ఎందుకు అడగట్లేదు? మరి రేవంత్ రెడ్డి గారి మీద ఒక దాడి జరుగుతుంటే, ఆ దాడిని ఒక్కసారిగా వదిలేస్తుంటే, మరి ఈరోజు మనకేం మంచి చేస్తారాళ్ళు? నేను ఇది ఇది నా ప్రశ్న కాదు. హ్మ్.
ఇది జనాలు అనుకుంటున్న ప్రశ్న, పార్టీ గవర్నమెంట్ అనుకుంటున్న ప్రశ్న, హ్మ్. ఆ పార్టీ నాయకులు అనుకుంటున్న ప్రశ్న ఇది. నేను చాలా మందితో నేను మాట్లాడుతూ ఉంటాను కదా! మేము మీకు మంచి చేయడం ఏంటన్నా? మేము తిట్లు కాయడం ఏంటి? మేము మీకు మంచి చేయడం ఏంటి? ఆయన ఉదయం లెగిస్తే కేటీఆర్ గారు జిందాబాద్ అనడం ఏంటి? మళ్ళీ ఆయన వెంటనే మాకొస్తాడు. సోఫాలొచ్చేసాయి, వాళ్ళ దగ్గరొచ్చింది, అదొచ్చింది, సూట్ కేస్ పెట్లొచ్చాయి అంటాడు. హ్మ్. దానికి సమాధానం మేము కాదు కదా! ఇచ్చిన వాళ్ళు కదా చెప్పాలి. ఎవరిచ్చారు? ఎక్కడ దొరికాయి? అది చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా! మా మీద అబాండం వేసేటప్పుడు మేము ఏది ఆశించి చేశామో, మీరు ఏది ఆశించలేదు చేశామో, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ ట్రేడ్ బాడీ కదా! మీ మొత్తం టోటల్‌గా మీ ఇండస్ట్రీయే కదా! సమాధానం. అది వాళ్ళ కొంతమంది బాధపడుతూ మాట్లాడుతున్న మాటలివి. ఓకే. మీకు మంచి చేస్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారికి ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎందుకు కేటీఆర్ గారికి సమాధానం చెప్పలేకపోతున్నారు మీరు? ఎందుకు ఆర్టిస్టులు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు నిర్మాతలు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు ట్రేడ్ బాడీ మీకు ప్రెస్ నోట్ ఇవ్వలేకపోతున్నారు అన్న ఇండైరెక్ట్‌గా మనం నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్‌లో వచ్చిన మాటలివి. ఇది పార్టీతో కూడా నాకు అనుబంధం ఎక్కువ ఉంది కదా! హ్మ్. ఈ మాటలివి. ఓకే. దాన్ని దిల్ రాజు గారు పాపం ఒకరోజు ఆయన ఖండిద్దామని ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఒక మాట ఖండించాడు. హ్మ్. ఏమనలే ఖండించాడు. ఖండిస్తేప్పటికి దిల్ రాజు పోనీ ఆ మాట మీద ఆయన మీద వచ్చినప్పుడు మా ఇండస్ట్రీ ఏమైనా వెళ్ళి దిల్ రాజు గారిని ఇప్పుడు బ్యాలెన్స్ చేసిందా? చేయలే. ఒంటరివాడిని చేసింది. చూసాడు. అమ్మో! ఇదేదో మొత్తం దండయాత్రకి వస్తున్నారు నా మీదకి బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి కామ్ అయిపోయాడు. హ్మ్. అంటే ఒక వ్యక్తి మీద దండయాత్రకు వస్తాడు. కేటీఆర్ గారి కోసం మాట్లాడుతున్నప్పుడు ఏ రోజు శ్రీనివాస్ గారు, మళ్ళా శశాంక్ గారు, ఎంటైర్ బీఆర్ఎస్ టీమ్ దండయాత్రకు వస్తున్నప్పుడు ఈయన ఒంటరివాడయ్యాడు. ఆ ఒంటరివాడికి మనం 10 మంది కలిసి మాట్లాడుంటే, 10 మంది సమాధానం చెప్పుంటే, ఆయన కూడా ధైర్యంగా మాట్లాడేవాడు. అంటే మా ఇండస్ట్రీలో ఏంటంటే ఎవరు మాట్లాడితే వాళ్ళని ఒంటరివాడిని చేసేస్తారు. హ్మ్. అది అందుకని ఎవరు మాట్లాడాలన్నా భయపడతారు. అందుకే ఇండస్ట్రీ అందరూ కూడా మీకు ఆ రోజు సురేఖమ్మ గారు మాట్లాడుతున్నప్పుడు ఆమె వెనక్కి తీసుకుంది. పీసీసీ అధ్యక్షుడు మళ్ళా చెప్పినా, అన్నీ చేసినా కూడా దండయాత్ర ఎవరి కోసం చేశారు? కేటీఆర్ గారి కోసం చేశారు. ఆళ్ళ దగ్గర మెప్పు కోసం చేశారు. ఈ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు కదా! ప్రకాష్ రాజ్ గారు మొత్తం టోటల్‌గా ఆయన డ్రామా మొత్తం టోటల్‌గా ప్లే చేసి, ఆ రోజు అక్కడి నుంచి సినిమా వాళ్ళ మీదకి మళ్లించడానికి సక్సెస్ అయ్యాడు. ఓకే. ఓకే. అనుకోని సంఘటనని దాన్ని తప్పు మనం ఒప్పుకోవచ్చు. కానీ ఆ రోజైనా మరి ఈ రోజు మరి సీఎం గారి మీద మంచి చేస్తున్న ఆయన మీదకొస్తుంటే ఎందుకు మీరు ఖండించట్లే? దిల్ రాజు గారి మరి డీల్ రాజు అంటప్పుడు మీరెందుకు మరి ఖండించట్లే? డీల్ రాజు కాదు ఇండస్ట్రీ మంచి కోసం చేస్తున్నాడు. ఇండస్ట్రీ 2 రాష్ట్రాలు వారధిగా వస్తున్నాడు. మమ్మల్ని ఇంతమందిని తీసుకెళ్ళాడు సీఎం గారి దగ్గరికి. సీఎం గారి దగ్గర మొత్తం నిలబెట్టాడు మమ్మల్ని. నిలబెట్టి కూర్చోబెట్టి మా ఇండస్ట్రీ పరువు కాపాడాడని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే సార్ పొలిటికల్ వాళ్ళలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా అనుకోవట్లేదు గదా! అనుకోవట్లేదండి. హ్మ్. ఇండస్ట్రీ కోసం గదా ఆయన చేస్తున్నాడు. ఇండస్ట్రీ కోసం చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని ట్రోల్ చేయడం తప్పు గదా! తిట్టడం తప్పు గదా! ప్రతిపక్ష నాయకుడు తిట్టుకోమనండి వాళ్ళు. ఇండస్ట్రీలో సూట్ కేసులు అందాయంటే మరి ఆయనకి సమాధానం చెప్పాలా? మనం చెప్పాలా? ఇచ్చినోళ్ళు ఎవరో చెప్పాలి గదా! హ్మ్. మా ఇండస్ట్రీ నుంచి ఇచ్చినోళ్ళు ఎవరో చెప్పాలి గదా! మళ్ళీ ఇవ్వలేనప్పుడు మరి ఖండించాలి గదా! ఓకే. ఆయన కాదు గదా! హ్మ్. మరి బురద వేసేసి మనం తుడుచుకో అంటే ఎలా? అయన్నీ కాదు. అందుకనే ఇండస్ట్రీ ఆయన రేట్లు ఇవ్వటానికి ఇవ్వాలా? వద్దా? అనేది ఆ టీమ్ ఆలోచిస్తుంది. రేట్లు ఇవ్వకపోతే ఇండస్ట్రీలో సినిమా నిర్మాత దెబ్బతింటాడు. ఓకే. ఇస్తే మనం ఈళ్ళ మీద మొత్తం టోటల్ ప్రతిపక్షాలు మన మీద ఆడిపోసుకుంటాయి. ఓకే. ఆడిపోసుకున్నా గూడా గవర్నమెంట్ మంచి చేస్తుంది కాబట్టి ప్రజలకు 18% జీఎస్టీ వస్తుంది కాబట్టి ప్రజలకి ఆళ్ళకి అందుబాటులో బ్లాక్ మార్కెట్ లేకుండా కొంచెం కరెక్ట్‌గా అందుబాటులో నిర్మాతని ఆళ్ళని సమన్వయం చేసి చేద్దాం అని అనుకున్నా, హ్మ్. దాన్ని ఎలా చేయాలి? ఏంటి అనేది ఒక ఒక ప్రోగ్రామ్ ఆలోచిస్తున్నారు. రవి గుప్తా గారిని, దిల్ రాజు గారు, మన తెలంగాణ ప్రెసిడెంట్ ఆయన సునీల్ నారాయణ గారు వీళ్ళందరూ హ్మ్. కలిసారు. కలిసి రిక్వెస్ట్ చేసుకున్నారు. టేక్ ఓవర్ టైమ్ చూద్దాం. రేపటి లోపల ఏమొస్తుందో, ఏమవుతుందో చూద్దాం. ఎందుకంటే ఆయనే ఎఫ్‌డీసీ చైర్మన్. ఆయన సీఎం గారితో రెగ్యులర్‌గా ఉంటాడు కాబట్టి హ్మ్. ఆయన రేట్లు ఆయన తెచ్చుకోగలుగుతాడు. ఆయన సినిమాలు ఆయన నిలబెట్టుకోగలుగుతాడు. 3 సినిమాలు డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటర్ ఆయనే కాబట్టి, ప్రొడ్యూసర్ కూడా ఆయనే కాబట్టి 2 సినిమాలకి. ఓకే. డిస్ట్రిబ్యూటర్ కూడా ఆయనే కాబట్టి తెచ్చుకోగలుగుతాడు రైట్. ఓకే. సార్ అంటే ప్రతిపక్షాల విషయం అంటే సినిమా వాళ్ళ విషయం పక్కన పెడితే నార్మల్ ఆడియన్స్ మాత్రం టీఎస్ గవర్నమెంట్ తీసుకున్న దానిపైన పాజిటివ్ రెస్పాన్సే ఉంది సార్. మొన్న 'పుష్ప'కు వాళ్ళు చాలా విమర్శించారు. ఆడియన్స్ కూడా ఇదేం రేట్‌రా బాబు అనుకున్నారు. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. మరి ఇప్పుడు సడెన్‌గా ఒకవేళ 'దిల్ రాజు' గారి రిక్వెస్ట్ మీద పెంచితే మళ్ళీ ఇదేమన్నా నెగెటివ్ అయ్యే లేదు. ఛాన్స్ ఉందా? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి ప్రపంచం అంతా హీరో అయిపోయాడు ఆయన.
హ్మ్. ఒక ప్రపంచంలో ఇలాంటి వ్యక్తి ఇంత ధైర్యంగా డిసిషన్ తీసుకొని మన ప్రజల కోసం ఉన్నాడే అన్న ఒక పేరు ఇప్పుడు రేట్లు పెంచితే కూడా ప్రాబ్లం వస్తుంది. మీరు అనేది వాస్తవమే. ఎందుకంటే ఆయన జనాల గుండెల్లో ఆయన ఎవరి మాట వినడు. ఏ మాట అయితే అసెంబ్లీలో ఇచ్చాడో ఆ మాటకి నిలబడతాడు. మాకు అందుబాటులో రేట్లు వస్తాయి అనేది కొంత ఉంది. హ్మ్. అయితే ఇక్కడ ఒక చిన్నది ఆలోచించాలి. ఓకే. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పింది, దేవాలయం లాంటి అసెంబ్లీలో మనం చెప్పింది ఇయన్నీ వినొచ్చు. కానీ ఇక్కడ నిర్మాత సైడ్ కూడా పాన్ ఇండియా మూవీ ప్రపంచ చిత్రపటంలో మనం నిల్చోబెట్టాలంటే, రేపు ఎంకరేజ్‌మెంట్ చేయాలంటే, ఎంటైర్ వరల్డ్ సినిమా హబ్‌గా నిలబడాలంటే, మనం ఎంకరేజ్ చేయాలంటే, మనం నిలబడే హబ్‌గా నిలబడాలంటే, మనం కూడా ఈ సబ్సిడీ అడగట్లే. ఈస్ ద కోఆపరేషన్ ఆఫ్ గవర్నమెంట్. హ్మ్. ప్లీజ్ జరిగింది జరిగిపోయింది. గతంలో జరిగిన దానికి చిందిస్తున్నాం. 100% అది అనుకోని ఆ సంఘటన జరగకూడదు. కానీ ఓకే. దాన్ని గ్లోబల్‌గా హబ్‌గా తయారవ్వాలంటే, మన తెలుగు ఇండస్ట్రీ ప్రపంచ స్థాయికి పెంచాలంటే పాన్ ఇండియా మూవీ ఉండాలి. పాన్ ఇండియా మూవీ ఉండాలంటే ఎంకరేజ్‌మెంట్ రేట్స్ కాస్తో కూస్తో కొంచెం రేట్స్ ఉండాలి. అంత రేట్లు నేను ఇమ్మని పుష్ప రేట్లు అడగట్లేదు. కనుక బెనిఫిట్స్‌లో కాకపోయినా ప్రీమియర్ షోస్‌ని ఇవ్వాలి. కనుక ఇయన్నీ కూడా పెద్ద మనసుతో ఆలోచిస్తారని అనుకుంటున్నా. ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ప్రజల్ని అర్థం చేసుకొని, ప్రొడ్యూసర్‌ని అర్థం చేసుకొని వారధిగా కరెక్ట్‌గా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే.